బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రవణ్ సాయి ప్రాణాలు తీసింది ప్రేమ వ్యవహారం ఏంటి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా శ్రీజ శ్రవణ్ సాయి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. విషయం తెలిసి గతంలోనే ఇద్దరికి అంటే శ్రీజ అలాగే శ్రవణ్ సాయికి ఈ రెండు ఫ్యామిలీస్కి సంబంధించి ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఆ విషయం తెలిసినప్పటికీ వాళ్ళని మందలించినప్పటికీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇటు శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది ఇద్దరికి. ఎవరికి? శ్రీజకి, శ్రవణ్ సాయికి. ఇద్దరికి కూడా శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇద్దరిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో శ్రవణ్ సాయిపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తుందా కుటుంబం. ప్లాన్ ప్రకారం శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచింది శ్రీజ తల్లి శ్రీ. ప్రేమ విషయంపై శ్రీజ తల్లి శ్రీ శ్రవణ్ సాయి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందట. దీంతో కోపంతో శ్రవణ్ సాయితో పాటు కూతురు శ్రీజపై బ్యాట్తో కొట్టేసింది శ్రీ. సాధారణంగా దాడి చేసిందంట, కానీ విరుచుకు పడింది. బ్యాట్ తీసుకుని దబ్బా 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 బాధేసింది. కూతురన్న మమకారం లేదు. ఇంకా అలాంటప్పుడు పక్కవాడు వేరే కుర్రవాడు ఎవడు, ఇంకా ఆ అబ్బాయి మీద ఏముంటుంది, మమకారం ఏముంటుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో. దీంతో పాటు అనేక విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్న సందర్భం. ఒకటి కాదు, రెండు కాదు, దబ్బా 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 ఇద్దరి మీద కూడా బ్యాట్తో కొట్టేసింది ఆ తల్లి. ఈ దాంట్లో శ్రీజ చెయ్యి విరిగిపోయింది. శ్రవణ్ సాయి తల మీద, వీపు మీద బలమైన గాయాలయ్యాయి. ఇంకే ఉంటుంది, స్పృహ కోల్పోయాడు శ్రవణ్ సాయిని అక్కడే వదిలేసి శ్రీజను హాస్పిటల్కి తరలించింది ఆ దుర్మార్గురాలు శ్రీజ తల్లి, అలాగే ఆ సోదరుడు కూడా, అంటే ఆ కుటుంబం. ఉదయం ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో శ్రవణ్ సాయి ఉన్న పరిస్థితి. ఇదిగో ఈ బ్యాట్తోని ఆ దుర్మార్గపు తల్లి ఈ బ్యాట్తోని ఆ ఇద్దరిని కొట్టింది. ఈ బ్యాట్ తీసుకొని కొడుతూనే ఉంది. ఓ పక్క కూతురైన మమకారం లేదు. ఇంకా అలాంటప్పుడు పక్కవాడెవడు, ఆ కుర్రోడు సంగతికి నాకెందుకు. ఆ బ్యాట్ తీసుకుని ఇంకేముంటుంది ఒకసారి మీరు చూడొచ్చు. ఆ బ్యాట్ ఇదిగోండి, చూడండి, ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాదు, ఆ బ్యాట్ ఇదిగో. థ్యాంక్ యూ. మీరు చూడొచ్చు, ఈ బ్యాట్ ఇలా విరుగుతుందా? అసలు బ్యాట్ బాల్ ఇచ్చి ఎన్ని షాట్లు కొడితే కనీసం పై పెచ్చూడదు. ఐఎమ్ సారీ, ఎన్నో ఇన్నింగ్స్ ఆడితే, ఎన్నో మ్యాచెస్ ఆడితే కానీ కనీసం ఈ అవుటర్ లేయర్ కూడా పోద్దు బ్యాట్కి. అండ్ క్రికెట్ ఆడేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఐఎమ్ సారీ. అండ్ ఇంకా గట్టిగా ఆడితే హ్యాండిల్ దగ్గర ఇష్యూ వస్తుంది, కానీ ఇక్కడ ఇష్యూ వస్తుందా? సో ఎంత బలంగా కొట్టుంటుంది.